తన్ను తాను అప్పగించుకుంటాడో ఆ స్థాయిలోనే రూపుదిద్దబడతాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల ఒంటిగానే ఉండదు, అది చచ్చిన నెడల బహుగా ఫలించును అన్నాడు. స్వచిత్తంలో మనం చచ్చి కంప్లీట్గా ఆయనకు అప్పచెప్పుకోవటం అలవాటు పడినప్పుడు, ఆయన ఏ షేప్ అయితే మనలో మనల్ని మనం చూసుకోవటం కాదు, ఆయన తలంపుల్లో ఒక ఆలోచన ఉంది మన విషయంలో. సౌలు అనే మట్టి ముద్ద దాటిపోయింది. సారె మీదకి వచ్చి ఒక షేపుకి వచ్చి అడ్డం తిరిగింది. అరే రే 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 నిన్ను ఇలాంటి పాత్రగా చేద్దాం అనుకున్న, ఇశ్రాయేలుకు నీ నుండి శాశ్వత రాజుల్ని ఇద్దాం అనుకున్న, ఇంకా అద్భుతమైన అంతస్తు నీకు ఇద్దాం అనుకుంటే నువ్వు సగానికి వచ్చి ఆగిపోయావు. సౌలా, ఇప్పుడు నువ్వు సారె దిగిపోవాల్సిందే అని పట్టుకొని దించి దావీదుని ఎక్కించి దావీదుని ఆయన అనుకున్న పాత్రగా తీర్చిదిద్దాడు. సౌలేమో సగం వరకు అప్పగించుకొని మిగిలిన సగం సర్దుకున్నాడు. అంతవరకే సౌలు సమర్పణ. దావీదు సమర్పణ మధ్యలో భంగపాట్లు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా, పొరపాట్లు జరిగినా, ఏం పొరపాట్లు అన్నయ్యా, ఆ బెత్షెబా విషయంలోనేగా అంటారేమో. అన్నీ చెప్పలా దేవుడు, ఆ ఒక్కటి మేజర్గా చూపించాడు. కానీ దావీదు చేసినవన్నీ చెప్పడు. దావీదు లోటుపాట్లు, లోపాలు, పొరపాట్లు, బలహీనతలు దేవుడు చెప్పలా, దావీదే చెప్పుకున్నాడు. నా పొరపాట్లు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి అన్నాడు. అది ఆయన గొప్పతనం. ఎవరిది? దేవుని గొప్పతనం. దేవుడు చెప్పలా దావీదు ఇలాంటి వాడు అలాంటి వాడు ఇన్ని చేశాడని అన్ని రాయలే. దావీదే చెప్పుకున్నాడు, నా దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నవి అన్నాడు. సరే, ఇక నువ్వే ఆ మాట చెప్పుకోవడానికి చేసేది ఏం? సరే రానిద్దాంలే అని రానిచ్చాడు గ్రంథంలోకి. హల్లెలూయా. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనాయి, భంగపాట్లు ఎదురైనాయి, అభ్యంతరాలు ఎదురైనాయి. కానీ సౌలు దిగిపోయినట్టు సారె దిగిపోలేదు. సారె అంటే మీరు చీరా సారె అనుకునేరు, కుమ్మరి సారె. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చీరా సారే అనుకునేరమ్మ, కుమ్మరి సారే. సౌలు దిగిపోయాడు, అది అటు ఇటుగానే షేప్ అయిపోయింది. దావీదు అప్పచెప్పుకున్నాడు, దేవుడు అనుకున్న షేపులోకి తీసుకొచ్చి తాను దావీదు కుమారుణ్ణి అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు ఆయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి స్తోత్రం. మీరు ఏ స్థాయిలో అప్పచెప్పుకుంటారో ఆ స్థాయిలోనే షేపులు తయారవుతాయి. ఏదోలే ప్రభా, ఆదివారం జరా చర్చికి వచ్చి ఏదో పావలబేడ చిల్లరేసి హల్లెలూయా స్తోత్రం అనుకుంటాలే ప్రభు అంటే, సరే అట్టనే తగలబడి అంటాడు. లేదు ప్రభా, ఇంకొంచెం డెవలప్ కావాలని ఉంది ప్రభు, ఇంకొంచెం అందుబాటులోకి రా అంటాడు. ఇంకా కొంచెం ఎదగాలని ప్రభు, ఇంకొంచెం అందుబాటులోకి రా అంటాడు. ఇంకా ఎదగాలి ప్రభు, ఇంకా దగ్గరకు రా, మరి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వు. నువ్వు ఏ స్థాయిలో సమయం ఇస్తావో ఆ స్థాయిలోనే నీలో వర్క్ చేయగలుగుతాను. అర్థమైందా? ఆడాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తారు, ఒక్కోసారి ఫుల్ టైం ఇస్తారు మేకప్ చేసే వ్యక్తికి, ఒక్కోసారి ఫుల్ టైం ఇవ్వరు. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, మరీ దరిద్రంగా ఉందని వచ్చాను అంటే ఏదో వాళ్ళు ఏదో చిన్నగా కొద్ది చేసి పంపిస్తారు. ఎంత టైం ఇస్తే అంత మేకప్ అన్నట్టు. బ్యూటీ పార్లర్ అయితే ఆడవాళ్ళకి బాగా అర్థమైద్దని చెప్పాను అనమాట. ఇప్పుడు కళకళలాడుతున్నాయి కదా, అందుకని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలి, చాలా స్పీడ్గా చేసే బ్రదరు అంటే అది ఎట్లా అయిపోతుందో తెలియదు. ప్రశాంతంగా తల ఇచ్చావనుకో చక్కగా నీట్గా రెడీ చేస్తాం. మనం ఎంత టైం ఇస్తాం అంత చక్కగా చేసి పెడతాం. హడావిడిగా హరిబురిగా పోయామనుకో, దాన్నే ఉంది, ఇదే కటింగు 2 గంటలు చేస్తాను, 3 గంటలు చేస్తాను, గంట చేస్తాను, అరగంట చేస్తాను, 10 నిమిషాలు కూడా చేస్తాను, మరి నీకు దడ ఎక్కువైతే 5 నిమిషాలు కూడా చేసేస్తాను.
ఇక దానికి తగ్గట్టే ఉంటుంది అవతారం. అర్థమైందా? నీవు దేవునికి ఏ స్థాయిలో సమయం ఇస్తావో, ఏ స్థాయిలో సహవాసం చేస్తావో, ఆ స్థాయిలోనే ఆయన వ్యక్తిత్వ సౌందర్యం నీలో రూపుదిద్దుకుంటుంది. కళంతా నీది కాదు, నీలో రూపుదిద్దుకున్న ఆయన వ్యక్తిత్వానిదే కళంతా, ఆకర్షణ అంతా. మరి ఇప్పుడు ఈరోజు రోడ్డు మీద నువ్వు వెళ్తుంటే చటుక్కుని లేచి వందనాలయ్యా వందనాలమ్మ అంటున్నారంటే నీదనుకున్న కళ. క్రీస్తుకు పూర్వం నీ బతుకు చూసుకో ఒకసారి. నిన్ను చూసి నిలబడ్డాడు వాడు కూర్చుంటాడు, ఏడు పోతున్నాడా ఎదవా పో అని కూర్చుంటాడు. క్రీస్తుకు పూర్వం. ఇప్పుడు క్రీస్తు శాఖం మన బతుకు ఎట్లా ఉంది? మనం కనపడేది చటుకుని అయ్యా వందనాలు అమ్మ బాబోయ్ ఎంత డిగ్రీ వచ్చింది, ఎంత డిగ్నిటీ వచ్చింది నాకంటే నీదే. కానే కాదు, నీలో ఆయన రూపించినటువంటి తన వ్యక్తిత్వ సౌందర్యానికి అవతలి వాళ్ళు వందనాలు చెప్తున్నారు అన్నమాట. అంటే ఏ స్థాయిలో నువ్వు ఆయనకు అప్పగించుకోగలుగుతావో, సాహచర్యం చేయగలుగుతావో, సహవసించగలుగుతావో, ఆ స్థాయిలో నువ్వు రూపుదిద్దుకుంటూ ఉంటావు. సజీవయాగంగా అర్పించుకున్నావు అనుకో, సంపూర్ణ సిద్ధి పొందుతావు. ఏదైతే నీ ద్వారా జరగాలనుకున్నాడో, ఏ వ్యక్తిత్వ లక్షణాలు నీలో చూడాలనుకున్నాడో అవన్నీ వచ్చేస్తాయి. పౌలుకు వచ్చినట్టు. తెలుసా మీకు ఎవరికి వచ్చినట్టు? నీతికిరి పాటలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి కదా, ఏమండి? ఎక్కువ అయిపోతున్నాయి పాటలు, టైం కూడా అయిపోయింది. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. పౌలు అప్పచెప్పుకుంటే ఆయన మనకు చెప్పినట్టు సజీవయాగంగా అర్పించుకున్నాడు. చివరిలో ఏం చెప్పాడు? 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని రెడీ అయిపోయాను అన్ని విషయాల్లో. గలతీలో అంటాడు, క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించాను అంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఎట్లా వచ్చింది ఆ వ్యక్తిత్వం? యేసుతో సహజీవనం చేశాడు, యేసుతో సహచర్యం చేశాడు, యేసుకు సమయం ఇచ్చాడు, యేసు చేతులు తన మీద పని చేయనిచ్చాడు. అలా అప్పగించుకున్నాడు, అలా అందుబాటులోకి వచ్చాడు. తిరస్కరించలేదు, అబ్బో బాబోయ్ నాకు బాధ అనలేదు, నా వల్ల కాదు అనలేదు, నేను ఈ శోధన తట్టుకోలేను అనలేదు. అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, ఒకటి తక్కువ 40 దెబ్బలు యూదుల చేత 3 మారు తింటిని, 5 మార్లు బెత్తముల చేత కొట్టబడి తిని, ఓడ పగిలి శ్రమపడి తిని, చలితోనూ దిగంబరత్వంతోనూ ఆకలి దప్పులతోనూ దొంగల వల్ల ఆపదలతోనూ నదుల్లో ఆపదలతోనూ. ఏమండి మరీ దారుణం ఏంటంటే, ఒకరోజు ఆయనకి పరీక్ష, బట్టలు కూడా లేని రోజు ఆయన జీవితంలో వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఎందుకు ప్రభా నా మీదేం పగబట్టావా, మరి ఇంత దరిద్రగొట్టు స్థితి నాకు ఎందుకు ఇచ్చావు అనలా. ఇది నీ చిత్తమా, అయితే అలాగే కానీ నీకే స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. అరే చిన్నవాటికి అరే అమ్మో నా వల్ల కావట్లేదు ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నా ప్రభా అంటే, సరే తగలబడిపో, దరిద్ర పేడుపో అని పక్కన పెడతాడు. కావాలా ఆ స్థితి? కావాలా వద్దా? చేయాలా? యేసయ్య వ్రేళ్ళు నీ మీద పని చేయాలా?
అట్లయితే నీవు ఆయనకు సమీపంలోకి వెళ్ళు, ఆయనకు సమయం ఇవ్వు, ఆయన సాంగత్యం చెయ్యి. ఆయనతో ఎంత సహవసిస్తావో అంతగా ఆయన వ్యక్తిత్వ సౌందర్యం నీలో రూపుదిద్దుకుంటుంది. సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవటానికి నిన్ను నీవు అప్పగించుకో.